We are in Bali. ఫైనలీ మేము 2 years నుంచి వెళ్ళాలనుకున్న ప్లేస్కి ఇప్పటికి వెళ్తున్నాం. మనం ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్న ప్లేస్ పైన నుంచి అలా బ్యూటిఫుల్గా చూస్తుంటే ఎంత ఎగ్జైటింగ్ ఉంటుందో కదా. అదేదో కాదండి, బాలి. ఇంట్రడక్షన్లో చెప్పాను కదా, వెల్కమ్ టు బాలి. డే 1 బాలీలో అయితే ల్యాండ్ అయిపోయాము. ఎంటర్ అయిన వెంటనే బాలి బ్యూటిఫుల్గా వెల్కమ్ చెప్పింది. ఆ పిక్చర్స్ అండ్ ఆ వాల్ క్రాఫ్ట్, మ్యూజిక్ అంతా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే అది కొత్త వైబ్ కాబట్టి. ఇంకా మేము ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఒక అతను మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి దండలు పెట్టుకొని రెడీగా ఉన్నాడు. ఇంకొక ఇంపార్టెంట్ వర్క్ ఒకటి ఉంది. అదేదో కాదు, మనీ ఎక్స్చేంజ్ అండి. ఆబ్వియస్గా వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు మనకి ఆ కంట్రీ కరెన్సీ కావాలి కాబట్టి మేము ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన డాలర్స్ ఇచ్చేసి వాళ్ళ మనీ తీసుకున్నాం. సో వాళ్ళకి మేము డాలర్స్ ఇచ్చేసి ఇండోనేషియన్ రూపియాస్ అయితే తీసేసుకున్నాము. ఇండియాలో కోటీశ్వర్లం కాకపోవచ్చు, బట్ బాలి వెళ్తే మాత్రం కన్ఫామ్గా కోటీశ్వర్లమే. ఎందుకంటే మన ఇండియన్ రూపీస్లో 1 రూపీ అక్కడ 189.55 పైసే. సో అరౌండ్ 190 రూపీస్ అనుకోండి. We are in Bali. సో ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు క్యాబ్ డ్రైవర్స్ వచ్చి అక్కడ ఒక కార్డ్తో స్వైప్ చేసి టోల్ గేట్ దగ్గర బయటికి వెళ్తున్నారు. సో మేము అక్కడి నుంచి మా రూమ్స్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక క్యాబ్లోకి ఎక్కగానే బాలి టూరిజం గైడ్ అని చెప్పి ఒక బుక్ అయితే ఇచ్చారు. సో అందులో చూసిన వెంటనే బాలిలో ఏమేమైతే ప్లేసెస్ ఉన్నాయి అండ్ దాని హిస్టరీ గురించి అయితే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ చూస్తున్న మ్యాపే బాలి. ఇక మా రూమ్కి వెళ్ళే దారిలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ప్రతి ఇంటి ముందర ఒక చిన్నదైనా పెద్దదైనా ఒక టెంపుల్ ఉంటుంది. సో మనం మోస్ట్లీ వినాయకుడివి, బుద్ధుడివి విగ్రహాలు ఎక్కువ చూడొచ్చు. మేము బుక్ చేసుకున్న హోటల్కి అయితే దగ్గరకు వచ్చేసాము. Is it safe? Not safe. Like if we go out, Yeah, only it's 2 very girls. safe. Very safe over Okay. here. ఎయిర్పోర్ట్ నుంచి ఆల్మోస్ట్ 2.5 hours ట్రావెల్ తర్వాత మేము మా హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఎంటర్ అయిన వెంటనే ఒక మంచి స్మెల్ అండ్ మ్యూజిక్తో మాకు వెల్కమ్ చెప్పారు. అండ్ ఇక్కడ రిసెప్షనిస్ట్ చాలా మంచి స్మైల్తో అయితే వెల్కమ్ చెప్పేసింది. ఇక మేము లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయని మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇదే మేము స్టే చేస్తున్న విల్లా. మాకైతే ఈ విల్లా చాలా నచ్చింది. డే 1 లగేజెస్ అన్ని సెట్ చేసేసి మేము ఫాస్ట్గా రెడీ అయ్యి తమన్ దేదారి అనే ప్లేస్కి అయితే వెళ్ళాము. సో అది మంచి కెఫే అండ్ రెస్టారెంట్ అనమాట. నన్ను ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నారో వాళ్ళకి అన్ని అప్డేట్స్, స్టోరీ విత్ రీల్స్ అక్కడ అప్డేట్ చేసి ఉన్నాయి. ఇంతకీ చెప్పడం మర్చిపోయాను, ఈ విల్లా వచ్చేసి ఉబుడ్ బాలి అనే ప్లేస్లో ఉంటుంది. పేరుకు విలేజే కానీ విల్లా మాత్రం అదిరిపోయింది. ఫస్ట్ డే మేము రెడీ అయ్యి వెళ్ళే హరీలో ఉన్నాం కాబట్టి మేము రూమ్ టూర్ చేయలేదు. సో ఇది లాస్ట్ డే చెక్అవుట్ చేసేటప్పుడు టూర్ చేశాను. అది డే 1 బాలీలో యాడ్ చేస్తున్నాను. బాత్రూమ్ ఎలా ఉంటుందో చూడ్డానికి వెళ్ళిన మేము మాకిచ్చిన బెడ్రూమ్ కంటే బాత్రూమ్ చాలా పెద్దగా ఉందని షాక్ అయ్యాం.
విల్లాలో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మాకు టెర్రస్ పైన ఒక మంచి బెడ్ ఏర్పాటు చేశారు. అక్కడ కూర్చుంటే విల్లా మొత్తం మంచిగా కనిపిస్తుంది. ఈవినింగ్ అలా చిల్ అవుతూ హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇక రూమ్లో ఫ్రెష్ అయిపోయి తమన్ దేదారికి అయితే స్టార్ట్ అయిపోయాం. మన సైడ్ రెస్టారెంట్స్లో రిసీవింగ్ ఎలా ఉంటుందో బాలీలో కూడా మోస్ట్లీ అలానే ఉంటుంది. బట్ ఇక్కడ ఆర్కిటెక్చర్ చూసిన వెంటనే చాలా అమేజింగ్గా అనిపించింది. ఇక్కడ ఫుడ్ తినడానికి ఎంతమంది వస్తారో తెలీదు కానీ బట్ ఇది చూసి ఆనందించడానికి, ఈ ఎక్స్పీరియన్స్ తీసుకోవడానికి చాలామందే వస్తారు. ఇక్కడ ఇంకొక అమేజింగ్ విషయం ఏంటంటే నాకు బాగా నచ్చింది, మన శివ పార్వతులు అయితే ఇక్కడ ఉన్నారు. ఎండిపోయిన ఆకులతో చేశారు, చూడడానికి చాలా బాగున్నారు, కొంచెం ట్విస్ట్తో. హలో, హాయ్, బాలి. బాలికి వచ్చాం ఫ్రెండ్స్. బాలికి వచ్చాం ఫ్రెండ్స్. తమన్ దేదారి అంటే మీనింగ్ ద ల్యాండ్ ఆఫ్ ఏంజల్స్ అని. ఈ ప్లేస్ మొత్తం ఏంజల్స్తో నిండిపోయింది కాబట్టి తమన్ దేదారి అని పిలుస్తారు. రెస్టారెంట్లో ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్గానే ఉన్నాయి. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా రూమ్స్కి వెళ్ళి ఇక్కడికి వచ్చేసాం కాబట్టి మార్నింగ్ నుంచి ఏం తినలేదు. సాధారణంగా ప్లేసెస్ చాలా బాగుంటే ఫుడ్ బాగోదు, ఫుడ్ బాగుంటే ప్లేసెస్ బాగోదు. బట్ ఇక్కడ ఫుడ్ అండ్ ప్లేసెస్ రెండూ మంచిగా ఉన్నాయి. ఇదే మేము ఆర్డర్ చేసుకున్న ఫుడ్, రైస్తో పాటు చికెన్ విత్ ఫిష్. చెప్పానుగా చాలా బాగుందని. ఈ ఐటమ్సే కాకుండా ఇంకొన్ని ఐటమ్స్ కూడా ఆర్డర్ చేసుకున్నాం. బిల్ అయితే రీజనబుల్గానే అయింది. ఇక ఫుడ్ తినడం అయిపోయాక ఫోటో సెషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫుడ్ తీసుకున్నాక ఇంకా రూమ్కి వెళ్ళి అలా రిలాక్స్ అయ్యాము. డే 1 బాలి అయితే అయిపోయింది. ఇంకా డే 2 బాలి కోసం స్టే ట్యూన్డ్.